హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. మేమైతే కొత్త హోమ్ అయితే తీసుకున్నాం. సో ఆ హోమ్ కోసం గృహప్రవేశం అయితే పెట్టుకున్నామన్నమాట. ఆ గృహప్రవేశానికి కావాల్సిన ముందు ప్రిపరేషన్ ఉంటాయి కదా, ఆ ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేస్తున్నాం. యాక్చువల్లీ ఆ హౌస్కి చాండ్లర్ కొనాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. హ్యాంగింగ్ లైట్ అంటారు కదా, ఆ లైట్స్ కోసం వెళ్ళాము. మాకు నచ్చిన ఒక లైట్ని అయితే తీసుకున్నాం అనమాట. అంటే గృహప్రవేశం ముందే ఆ లైట్ని అక్కడ ఫిక్స్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఆ రోజు బాగుంటుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను, గృహప్రవేశం రోజు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. మంచి పట్టు శారీ అయితే తీసుకున్నాను అనమాట. అవన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. గృహప్రవేశం రోజు ఎలా జరిగింది ఏంటి అన్నీ అయితే మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని షాపింగ్స్ అవన్నీ చేసేసాము. ఆ తర్వాత ఇంకా చేతులకి మెహందీ పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ మెహందీ వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం, టైం లేదు. సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇలా మెహందీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్స్ తెచ్చుకొని పెట్టుకుంటే మనకి డిజైన్ ఎలా వస్తుంది ఏంటో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఈ స్టిక్కర్స్ తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ వీటి జస్ట్ మనకి 2 ప్యాక్స్ లాగా ఉంటాయి అనమాట. 2 హ్యాండ్స్కి ఇస్తారు. నాకు ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి 30 రూపీస్ పడింది. అంటే ఒక హ్యాండ్కి వచ్చే స్టిక్కర్ 30 రూపీస్ పడింది, 2 హ్యాండ్స్కి 60 రూపీస్ పడింది అనమాట. జస్ట్ మనం దాన్ని తీసుకొని కరెక్ట్ ప్లేస్లో స్టిక్ చేసుకోవడమే. ఆ తర్వాత దానిపైన కోను అప్లై చేయడమే అనమాట. యాక్చువల్లీ నాకు మెహందీ ఎలా వస్తుందా ఏంటా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. బట్ ఆ టైంలో దసరా అవ్వటం వల్ల ఎవరు ఖాళీ లేరు, అండ్ నాకు కూడా ఇంకా టైం చాలేదనమాట. వాళ్ళని పిలిపించుకొని పెట్టుకునేంత టైం చాలేదు. అప్పటికప్పుడు నేను అలా సెట్ అయితే చేసుకున్నా. మా కజిన్ పవిత్ర అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది, ఈ స్టిక్కర్స్ అవి అతికించడానికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను, ఇలాంటి స్టిక్కర్స్ వాడి చాలా ఈజీగా అయితే మెహందీ పెట్టుకుంటున్నారు. సో మనం కూడా అలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా చాలా షాపింగ్ చేసినవి అవన్నీ వీడియోస్ ఉన్నాయి, బట్ అవి సడన్గా ఎటో మిస్ అయిపోయినాయి అనమాట. సో ఆ వీడియోస్ అన్ని నేను పెట్టలేకపోతున్నాను. సో నా దగ్గర ఉన్న కొన్ని వీడియోస్ కలిపి ఒక వీడియోగా అయితే పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ గృహప్రవేశం ప్రిపరేషన్ అండ్ గృహప్రవేశం ఇవన్నీ అయితే వరుసగా పెడతాను. గృహప్రవేశం వీడియో అయితే లేట్గా వస్తుందన్నమాట, కొంచెం టైం పట్టిద్ది. ఇంకా గార్డెనరింగ్ అవన్నీ చేసాము, సో అవన్నీ వీడియోస్ కూడా పెడతాను. ఇక్కడ చూసారు కదా, కోన్ తీసుకొని జస్ట్ అలా అప్లై చేసుకోవడమే. ఆరిపోయిన తర్వాత ఆ స్టిక్కర్తో పాటు తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడమే అనమాట. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, కోనంతా అప్లై చేసుకొని కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి ఆరనిచ్చాను అనమాట. ఇప్పుడు డిజైన్ అయితే చూపిస్తాను, చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు, కరెక్ట్గా వచ్చింది. ఇంత బాగా వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా కలర్ఫుల్గా అనిపించింది అనమాట. ఇంకా మా ఇంటికాడ అయితే అక్కడ హౌస్ దగ్గర, మేము పాత హౌస్ దగ్గర ఉంటే కొత్త హౌస్ దగ్గర డెకరేషన్ అయి చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, ఆ క్లిప్స్ వరకే నేను పోస్ట్ చేస్తున్నాను, తర్వాత మంచిగా అన్నీ చూపిస్తాను అనమాట. సో ఇలా మా ప్రిపరేషన్ అయితే గృహప్రవేశానికి జరిగినాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉంటాయి, గృహప్రవేశం సిరీస్ అనమాట. డెఫినెట్గా చూడండి గైస్, చాలా బాగుంటాయి. అండ్ ఆ దేవుడి దయ వల్ల మేము కొత్త ఇల్లు కొనుక్కున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ నా వీడియోస్ ఎక్కడ మిస్ చేయకుండా చూస్తూ ఉండండి, షార్ట్స్ కూడా పెడతాను, చూస్తూ ఉండండి. ఉంటాను మరి, బాయ్.